నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. షోలే వచ్చి దాదాపు 50 ఏళ్ల ప్రస్థానంలో ఇప్పుడు 4K వర్షన్లో మన ముందుకు రాబోతుంది. ఈ మధ్య రిలీజ్ సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్కువ క్రేజ్ కూడా మనం చూస్తున్నాం. తెలుగులో శివ, అటు నాగార్జున అటు ఆర్జీవి ఇద్దరికి సంబంధించిన సినిమా మంచి కలెక్షన్స్లో అయితే వసూలు చేస్తుంది. అటువంటిది షోలే ఒక బ్రహ్మాండమైన రికార్డు ఉంది. సో షోలే పైన ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఎప్పుడు రిలీజ్ కాబోతుంది, ఎంత వసూలు చేసే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? అంటే హిందీ సినిమాల్లో ఒక కళాఖండంగా చెప్పొచ్చు షోలేని. ఎందుకంటే 1975లో వస్తే చిన్న మచిలీపట్నం అనేది ఒక చిన్న ఊరు చెప్పాలంటే, ఒక చిన్న పట్టణం. అక్కడ లక్ష్మీ టాకీస్ అనే థియేటర్లో రిలీజ్ అయితే దూరంగా ఉంటుంది థియేటర్. అప్పుడు ఆ థియేటర్లోనే 100 రోజులు ఆడిన సినిమాగా షోలేగా క్రియేట్ ఉంది. అది తెలుగు రాష్ట్రాల్లో హిందీ సినిమా. తెలుగు రాష్ట్రాల్లో హిందీ సినిమా 100 రోజులు ఆడటం రేర్ అనమాట. ఇప్పటికీ కూడా ఆ రికార్డుని బద్దలు కొట్టిన సినిమా లేదు. ఏ హిందీ సినిమా కూడా షోలే రికార్డుని బద్దలు కొట్టిన సినిమా ఇంతవరకు రాలేదు కూడా. ఎందుకంటే హమ్ ఆప్కే హై కౌను లేకపోతే కుచూ చోతా హై లాంటి సినిమాలు వచ్చినా షోలే రికార్డే అది. ఎందుకంటే ఒక బందిపోట్ల దొంగలను అరికట్టడం కోసం జైల్లో ఉన్న ఖైదీల్ని విడిపించి తీసుకురావడం, వాళ్ళని అటాక్ చేయడం అనేది ఈ కాన్సెప్ట్. రమేష్ చెప్పి దాన్ని అద్భుతంగా తెరకెక్కించారని చెప్పొచ్చు. మరి అది దాంట్లో జై అనే పాత్ర ఏమో అమితాబ్ పోషించారు, వీరు అనే పాత్ర ధర్మేంద్ర గారు పోషించారు. వాళ్ళిద్దరి కెరీర్కి కూడా ఇది మలుపు తిప్పిన సినిమా కూడా షోలేని చెప్పొచ్చు. ఎందుకంటే అమితాబ్ బచ్చన్ కెరీర్ని ఏమో జంజీర్ మలుపు తిప్పిన సంగతి తెలిసిందే. జంజీర్ తర్వాత ఈ షోలే సినిమాకి ఉన్న క్రెడిబిలిటీ, ఆ తర్వాత అమితాబ్ సినిమా మజ్బూర్ కానీ దేవార్ కానీ ఏదొచ్చినా ఇక మామూలుగా ఆడాల. అలాగే మరి డాన్ సినిమా కానీ ఇట్లా వరుస పెట్టుకుంటారు. అలాగే ధర్మేంద్ర కూడా అంతే. ఈ షోలే తర్వాత ధర్మేంద్ర గారు ఏ సినిమాలు చేసినా కానీ అద్భుతమైన పేరు తెచ్చిపెట్టిన సినిమాగా చెప్పొచ్చు. కాబట్టి అక్కడ హేమమాలిని, జయబాద్రి, మరి సంజయ్ కపూర్ వీళ్ళందరూ అతిరథ మహారాజులు, ముఖ్యంగా అంజాద్ ఖాన్కి అద్భుతమైన పేరు తెచ్చిపెట్టింది. హరివో సామాన్య డైలాగు కూడా ఎంత పాపులర్ మనకు తెలుసు. ఆ పాటల పరంగా చూసుకున్నా లేకపోతే మ్యూజికల్గా తీసుకున్నా యాక్షన్ పరంగా తీసుకున్నా షోలే ఎవరికి షోలేగా చెప్పొచ్చు. ఆ సినిమాని ఇప్పుడు రిలీజ్ చేయాలనుకోవడం అనేది 4K వెర్షన్లో డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టంలో చేస్తున్నారు. అదొక ఈ జనరేషన్ వాళ్ళకి చాలామంది 50 ఏళ్ళు వచ్చిందంటేనే యూత్లో రెండు కేటగిరీస్ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేసే సినిమాగా చెప్పొచ్చు. అదేంటి. సో వాస్తవానికి మనం చూసుకుంటే షోలే సినిమాకి సంబంధించిన రికార్డులు అంతా ఇంత కాదు. దానికి సంబంధించి భయంకరమైనటువంటి అవార్డులు, రికార్డులు చాలా వచ్చాయి. కానీ ఇలాంటి సినిమాలు ఇప్పటికి కూడా ఎవరికి వినే. ఎందుకంటే ఆ సినిమా మొత్తం కూడా మనం చూసుకుంటే 2 కాన్సెప్ట్లు కనిపిస్తాయి. ముళ్ళుతోనే తీయాలి అనేటువంటి కాన్సెప్ట్ ఒకటైతే, ఇప్పటికీ ఫ్రెండ్షిప్ ఇచ్చేటువంటి వాల్యూ ఎంత ఉంటుందంటే ఆ సినిమా చూసి తెలుస్తుంది. ఈ 2 ఇప్పటికీ కూడా వర్కౌట్ అయ్యే ఫార్ములాలే. సో దాని గురించి మీరేం చెప్తారు? నిజమేనండి. ఇప్పుడు వాళ్ళ కథ తయారు చేసిన విధానం కానీ అవన్నీ చూసుకుంటే ఆ రిచ్నెస్ కానీ, అప్పుడు సినిమా స్కోప్లో తీశారు. పెద్ద సినిమా దాదాపు 25 ఏళ్ళ సినిమాని కూడా 100 రోజులు ఆడించారంటే చూడండి మీరు. అక్కడికి ఇంకా చాలా తగ్గించారు ఆ సినిమాని. మామూలుగా ఈ రోజులో అయితే 2 పార్ట్గా తీసేవాడు షోలేని. ఆ తర్వాత షోలేని మళ్ళీ రీమేక్ చేద్దామని ప్రయత్నం చేయాలి కూడా ఫెయిడ్ బెడ్స్ కొట్టినాయి. వర్మ గారు ట్రై చేశారు, వర్మ షోలే అని చెప్పన్నారు కదా. ఇలా చేసినా కానీ అవి బెడ్స్ కొట్టినాయి. షోలేగానే నిలిచిపోయింది. ఆ సన్నివేశాలను కూడా చాలామంది కాపీలు కొట్టారు. ఇది తెలుగు సినిమాలు కావచ్చు, తమిళ సినిమాలు కావచ్చు, కొన్ని సన్నివేశాలు తీసుకున్నారు. ఆ స్టార్టింగ్లో రైలు ఎపిసోడ్ ఉంటుంది. రైలు వస్తుంటే కట్టెలు అన్ని పెట్టి అడ్డం పెట్టేస్తే ఆ సన్నివేశాన్ని కూడా తెలుగు సినిమాలో కాపీ కొట్టారు. అది మంచి హైలైట్ సన్నివేశం. స్టార్టింగ్లో రైలు వచ్చే సన్నివేశం కూడా చాలా హైలైట్ సన్నివేశం. కాబట్టి ఈ సినిమాని ఇప్పుడు డిసెంబర్ 12వ తారీఖున రిలీజ్ చేయబోతున్నారు అనేది మనకు సమాచారం అండి. ముఖ్యంగా ఏంటంటే విశేషం ఏంటంటే అందులో నడిచిన ధర్మేంద్ర గారు ఇంకా ఉన్నారు, అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు. వాళ్ళతో ఒక ఈవెంట్ కూడా నిర్వహించడం అనేది చాలా మంచిదని అనిపిస్తుంది నాకైతే. సో మొదటిసారి మీరు షోలే ఎప్పుడు చూశారు, ఎక్కడ చూశారు, మీరు ఎక్స్పీరియన్స్ చేసినటువంటి ఒక ఫీలింగ్స్ ఏంటంటే ఏం చెప్పు? నేను 4 సార్లు చూశాను సినిమాని. నాకు హిందీ రాదు చెప్పాలంటే. అలాంటిది హిందీ రాని నేను చిన్నపిల్లడినప్పుడు నేను హై స్కూల్ చదువుకుంటున్నాను ఆ టైంలో. అది 1975 మచిలీపట్నం లక్ష్మీ టాకీస్లో ఆ సినిమా వచ్చింది. మరి అప్పట్లో నేను విపరీతంగా చూసేవాడిని సినిమాలో. రోజుకి 4 సినిమా, 5 సినిమాలు ఉంటే 5 సినిమాలు, 6 సినిమాలు చూసేవాడిని. అందులో భాగంగానే షోలే అంత బాగా నచ్చింది నాకు. అంతకుముందు బాబీ సినిమా వచ్చింది, బాగా ఆడింది. కానీ షోలే లాగా రికార్డులు నాకు తెలిసి మచిలీపట్నం లాంటి సెంటర్లో లేవు. అది ఒక షోలేకే ఉంది ఆ రికార్డు. అదండి. అప్పుడు మీరు పెట్టిన టికెట్ ప్రైస్ ఎంత ఉందో గుర్తుందా? అప్పుడు 55 పైసలు అండి నేల టికెట్. 50? నేను నేల టికెట్ కానీ 55 పైసలే. 55 పైసలు ఆ సినిమా అది. సో ఇప్పుడు మళ్ళీ రిలీజ్ కాబోతుంది. నిన్నగాక మొన్న శివ రిలీజ్ చూసాం. దానికి సంబంధించి టికెట్ రేట్ కూడా ఎలా ఉన్నాయో చూస్తున్నాం.
ఇప్పుడు ఎంత ఉండే అవకాశం ఉంది, నిజంగా ఎంత వర్తబుల్ అంటే గతంలో ఒక పాయింట్ లో నేను కూడా విన్నటువంటిది ఏంటంటే బాహుబలి రికార్డు గురించి మనం మాట్లాడుతున్నాం, కానీ వాస్తవానికి అప్పట్లో ఆ షోలేని కరెక్ట్ గా మనం చూస్తే ఆ బాహుబలి రికార్డును కూడా కొల్లగొట్టిందని చెప్పేసి 100%. ఒక రకంగా చెప్పాలంటే అప్పట్లో ఆ టికెట్ రేట్లు అవన్నీ తక్కువే కాబట్టి అందుకనే నేను చెప్తాను, ఎప్పుడైనా సరే కలెక్షన్స్ రికార్డులు పెట్టేటప్పుడు మీరు టికెట్లు ఎన్ని తెగినాయని చూడండి, ఈ రేట్లు చూడొద్దు ఎప్పుడు కూడా. ఈ సినిమా షోలే సినిమాని ఇన్ని కోట్ల మంది చూశారు అనేది ఉందనుకోండి, అది రికార్డుగా ఉంటుంది. బాహుబలిని ఇన్ని కోట్ల మంది చూశారు అనే రికార్డు ఉండాలి, కానీ ఇంత వసూలు చేసిందనే రికార్డు పెట్టడం వల్ల రేట్లు పెంచుకోవడం చేస్తున్నారు. ప్రీమియర్ షోలు పెట్టుకుని రేట్లు పెంచుకోవడం చేయడానికి కారణం ఏంటంటే రికార్డుల కోసం. ఆ హీరో రికార్డు కన్నా ఈ హీరో రికార్డు దాటిపోయిందని చెప్పడం కోసం ఇవన్నీ చేస్తున్నారు. అట్లా కాకుండా ఇన్ని టికెట్లు తెగినాయి, లేకపోతే ఎంతమంది చూశారు, ఫస్ట్ డే ఈ సినిమాని ఎంతమంది చూశారు అనేది పెట్టండి, ఈ రేట్లు పెంచడం కూడా ఉండదు నాకు తెలిసి. మరి అప్పట్లో మరి షోలే రికార్డు చూసుకుంటే అది పెద్ద రికార్డు. షోలేకి ముందు షోలే తర్వాతే బాలీవుడ్ విషయానికి వచ్చేసరికి ఇప్పటికీ దాన్ని బ్రేక్ చేయలేకపోయారంటే మీరు అర్థం చేసుకోండి. షోలే రికార్డు బ్రేక్ చేసిన సినిమా లేనే లేదండి, నాకు తెలిసి రాలేదు కూడా. అంత స్థాయిలో అది వసూలు చేయగలిగింది. చూసిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ చూశారు. ముఖ్యంగా అంజాద్ ఖాన్ పాత్ర, అంజాద్ ఖాన్కి తీసుకొచ్చి సింహాసనంలో కృష్ణ గారు అవకాశం ఇచ్చారంటేనే మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోండి, ఆ స్థాయిలో చేశారు. అలా తెలుగులో ప్రయోగాలు చేసిన వ్యక్తి కృష్ణ గారు వస్తారు, కానీ హిందీల పరంగా చూసుకుంటే ఆ షోలే రికార్డు చాలా మందిలో మనం కూడా ఈ తరహా సినిమా తీయాలన్న ఆకాంక్ష బయలుదేరింది. ఇప్పుడు బాహుబలిని చూసి చాలా మంది ఇలా పాన్ ఇండియా సినిమాలు చేద్దాం అనుకుంటున్నారు, కానీ ఒక రకంగా చెప్పాలని షోలే కూడా పాన్ ఇండియా సినిమానే. కాకపోతే ఇప్పుడు సినిమాని రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఆ సినిమా నిడివిని కాస్త తగ్గించుకుని, ఎందుకంటే అంత 25 ఏళ్ళ సినిమాని ఇప్పుడు చూడాలంటే అప్పట్లో 4 గంటల సినిమాగా చెప్పేవాళ్ళు దాన్ని. ఆ సినిమా కాస్త తగ్గించేసుకొని చేస్తే బెటర్ అని నా ఉద్దేశం. సో మొత్తానికి ఆ సినిమాలో పాటలు కావచ్చు, ఫైట్లు కావచ్చు, డైలాగులు కావచ్చు, అన్నీ కూడా సూపర్ డూపర్ హిట్టే. సో ఆ సినిమాలో ముఖ్యంగా మనం చూసుకుంటే ఏ దోస్తి సాంగ్, అదైతే స్టార్టింగ్ లో వచ్చే అద్భుతమైన సినిమా. సో ఆ సాంగ్ చెప్పాలంటే ఏం చెప్తారు? ఆ పాట స్టార్టింగ్ లోనే వస్తుంది, ఇద్దరు ఫ్రెండ్స్. ఆ తర్వాత మరి బసంతి క్యారెక్టరు, హేమమాలిని గారు చేసిన బసంతి క్యారెక్టరు, అలాగే వితంతువుగా జయబాద్రి గారి క్యారెక్టరు, ఇలా చూసుకుంటే ఒక్కొక్క పాత్ర అద్భుతమైన పాత్రలండి. కాకపోతే నాకు అనిపించింది ఏంటంటే లాస్ట్లో అమితాబ్ బచ్చన్ చనిపోవటం అనేదే నాకు కొంత, ఎందుకంటే అమితాబ్ పెద్ద హీరోగా ఆ ఫీలింగ్ నాకు ఉండేది అప్పట్లో. ధర్మేంద్ర కన్నా అమితాబ్ పెద్ద హీరో, అమితాబ్ అద్భుతంగా చేసాడు దాంట్లో. ధర్మేంద్ర జోవియల్గా ఉండే పాత్ర ధర్మేంద్ర పాత్ర, ఇన్ని సీరియస్గా ఉండే పాత్ర, ప్రాణం పెట్టి చేసిన పాత్రగా చెప్పొచ్చు. ఆ పాత్ర లాస్ట్లో ప్రాణం కోల్పోవడం జయ అనే పాత్ర అనేది కొంత ఇబ్బందికరం అనిపించింది అప్పట్లో. సో ఓవరాల్గా ఇప్పుడు రిలీజ్కి కలెక్షన్స్ ఎంత కొల్లగొట్టే అవకాశాలు ఉన్నాయి, రానున్న కొత్త సినిమాలకి ధీటుగా రాబోతుందంటే ఏం చెప్తారు? ఒకటండి, ఇప్పుడు శివ సినిమాని 4K వెర్షన్లో వాళ్ళు చేశారు, ఇప్పటికీ కలెక్షన్స్ పరంగా బ్రహ్మాండంగా ఆడుతుంది. కాబట్టి వాళ్ళు కూడా కాంప్రమైజ్ కాకుండా ఆ సినిమాని క్వాలిటీ పరంగా చేసుకుంటే మాత్రం అద్భుతంగా ఉండే అవకాశం ఉంది. కొత్తగా రకమైన కలెక్షన్స్ క్రియేట్ చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే అలాంటి కళాఖండాలు మళ్ళీ చేయలేరు. తక్కువ రోజులు అద్భుతమైన కళాఖండంగా రమేష్ సిప్పి గారు తీశారంటే అది ఆ క్రెడిట్ రమేష్ సిప్పి గారికి దక్కుతుంది. సో చూద్దాం సార్, రిలీజ్ లో కూడా కొత్త ట్రెండ్ సృష్టించాలి షోలే అని చెప్పి కోరుకుందాం. నమస్తే. నమస్తే అండి.